ఈ కాంట్రాసెప్షన్ అనేది టెంపరరీ కాంట్రాసెప్షన్ అంటాము, పర్మనెంట్ కాంట్రాసెప్షన్ అంటాము. టెంపరరీలో మీరు ఎన్ని ఏళ్ల వరకు మీరు వద్దనుకునే దాన్ని బట్టి కాంట్రాసెప్షన్ ఉంటాయి. వాటిలో మాత్రలు ఉంటాయి, పిల్స్ అంటాము. అది రోజు వేసుకోవాలి. నెల రోజులు వేసుకొని ఆపేసి 21 days వేసుకొని ఆపేసి మళ్ళీ పీరియడ్ వస్తుంది. పీరియడ్ వచ్చాక మళ్ళీ పీరియడ్ వచ్చిన 2nd day నుంచి 5th day మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసి రోజు వేసుకునే పిల్స్ ఒకటి. రెండోదేమో మీరు ఇంజెక్షన్స్ అనేది ఉంటాయి, 3 monthly ఇంజెక్షన్స్ ఒకటి ఉంటాయి. ఇంకొకటి కాపర్ టీ అనేది ఉంటుంది. ఇది కాపర్ టీ అనేది లాంగ్ టర్మ్ కాంట్రాసెప్షన్ కిందకి చెప్తాము. 3 years ఉన్నాయి, 5 years ఉన్నాయి. ఇవి ఇన్ జనరల్ డిస్క్రిప్షన్ టెంపరరీ కాంట్రాసెప్షన్కి. ఇవి కాకుండా కూడా మామూలుగా కాండమ్స్ ఉన్నాయి, లేడీస్ కాండమ్స్ ఉన్నాయి, ఫిమేల్ కాండమ్స్ ఉన్నాయి, మేల్ కాండమ్స్ ఉన్నాయి. ఇవి కూడా ట్రై చేయొచ్చు. పర్మనెంట్కి వచ్చేసరికి ఎవరికైతే పిల్లలు ఇంకెప్పటికీ వద్దు అనుకుంటారో ట్యూబెక్టమీ అనేది చేస్తాము ఆడవాళ్ళకి, వ్యాసెక్టమీ అనేది మగవాళ్ళకి చేస్తాము. మీరు బెస్ట్ అనేది అనుకుంటే మీకు ఎంత ఏజ్ గ్యాప్ కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మ్యారేజ్ అయ్యారు, మ్యారేజ్ అయ్యాక ఒక 6 months గ్యాప్ తీసుకోవాలనుకున్నారు, దెన్ గో ఫర్ ఏ పిల్స్. ఎందుకంటే 6 monthsలో మీరు కాపర్ టీ ఇవన్నీ వాడటం వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్స్ కానీ కాండమ్స్ కానీ ట్రై చేయొచ్చు. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, 2nd pregnancy మీరు 3 ఏళ్ల గ్యాప్ ఇవ్వాలనుకున్నారు, గో ఫర్ అనే కాపర్ టీ. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. బికాస్ దీనివల్ల మీకు ఈవెన్ బ్రెస్ట్ మిల్క్ మీద ఎఫెక్ట్ పడదు, ప్లస్ దీంతో పాటు మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా వేసుకోలేదా అని మర్చిపోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ కండిషన్ని బట్టి, ఆ సిట్యుయేషన్ని బట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడి ఏది బెస్ట్ అయితే అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్కి ఇన్ జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కాంట్రాసెప్షన్ కిందకి హెల్ప్ చేస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే పాలు ఇచ్చినంత కాలము మనం ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు, కానీ అది తప్పు. ప్రెగ్నెన్సీ ఈ 3 నెలల వరకే రాదు. అది కూడా మీరు కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 3 months చేస్తే దెన్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ కాంట్రాసెప్షన్. 3 months దాటాక ఎప్పుడైనా సరే సడన్గా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. మీకు రెగ్యులర్గా సైకిల్స్ రావు, కానీ సడన్గా ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఓవులేషన్ అంటాము. అది రిలీజ్ అయినప్పుడు స్పర్మ్ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెలివరీ అయ్యాక మీరు కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నట్టయితే 3 months వరకే మీకు బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్స్ యాజ్ ఎ కాంట్రాసెప్షన్. 3 months తర్వాత మీరు ఏదైనా కాండమ్స్ అన్నా వాడండి, లేదా కాపర్ టీ అన్నా తీసుకోండి, లేదా ఇంజెక్షన్ అన్నా తీసుకోండి. ఎందుకంటే పిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ పిల్స్ వల్ల మీకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇనిషియల్ 6 months వరకు ఒక టైప్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ పిల్ని వద్దు అని చెప్తాం. ఇంకోటి ప్రొజెస్ట్రాన్ కాంట్రాసెప్టివ్ పిల్ ఉంది, దాన్ని తీసుకోమని చెప్తాం. అది కంటిన్యూస్గా రోజు వేసుకోవాలి. ఒక్క ట్యాబ్లెట్ మర్చిపోయినా మీకు మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాంట్రాసెప్షన్కి కూడా హెల్ప్ చేయదు. కాబట్టి ఇన్ జనరల్గా బెస్ట్ మెథడ్ అయితే కాపర్ టీ, కాండమ్స్, ఇంజెక్షన్స్, ఆ తర్వాత పిల్ అనేది వస్తుంది. 6 months దాటాక ఈ పిల్స్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతాయి. అంటే మీ సిట్యుయేషన్ బట్టి ఎన్ని ఇయర్స్ కావాలి అనుకుంటున్నారు గ్యాప్ని బట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయ్యిందనుకోండి, ఇన్ జనరల్గా వాళ్ళకి గ్యాప్ అట్లీస్ట్ 2 to 3 years ఇవ్వటం. అట్లాంటి వాళ్ళు డెలివరీ అయ్యాక ఒక 1 month, 2 months, 3 months తర్వాత మీరు కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాపర్ టీ వేయించుకోండి. ఒకవేళ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు, లేకపోతే మిక్స్డ్ ఫీడింగ్ అంటే కొంత బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు, కొంత బాటిల్ మిల్క్ ఇస్తున్నారు, అవుట్ సైడ్ మిల్క్ ఇస్తున్నారు అన్న వాళ్ళు ఫస్ట్ 2 months లోపలే మీరు కాపర్ టీ వేయించుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళలో ఇంకా తొందరగా ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఇంకొకటి చాలామంది ఏం చెప్తారు అంటే కాండమ్స్ వాడకుండా మేము డేట్స్ చూసుకున్నాము, లేకపోతే స్పర్మ్ అనేది లోపల విడుదల చేయలేదు, ఇవన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ పని చేయవండి. ఎందుకంటే డెలివరీ తర్వాత మీకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటారు కాబట్టి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్లో ఇర్రెగ్యులర్గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకొకటి రిలీజ్ అయ్యేది లోపల చేయకుండా బయటకు రిలీజ్ చేస్తున్నామని చెప్తారు. ఇనీషియల్ ఫ్లూయిడ్ ఆఫ్ లో కూడా మీకు సెమెన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇట్ డోస్ నాట్ వర్క్ ఎట్ ఆల్. సో ఇవన్నీ కూడా కాకుండా ఏదర్ కాండమ్స్ అన్నా వాడండి, కాపర్ టీ అన్నా తీసుకోండి, ఇంజెక్షన్స్ అన్నా తీసుకొని స్పేసింగ్ ఇవ్వండి. స్పేసింగ్ ఇవ్వడం వల్ల బేబీకి కూడా మీరు కంఫర్టబుల్ టైం ఇవ్వగలరు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలరు, మీకు రికవరీ అవ్వడానికి టైం అనేది ఇస్తారు. ఆ టైం ఇవ్వడం వల్ల మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ.